హాయ్ హలో నమస్తే. నేను మీ రాకీ భాయ్ మళ్ళీ వచ్చిన. ఎందుకంటే మళ్ళా ఇష్యూ పెద్దగా అవుతుంది భయ్. అంటే తగ్గిపోయింది, ఎవరిది వాళ్ళు ఇక కథం కేల్ కథం దుకాణం బంద్ అయింది అనుకునే టైంలో మళ్ళీ ఇష్యూ పెద్ద చేస్తున్నారు. ఎందుకు ఇంత ఇష్యూ పెద్ద చేస్తున్నారు? ఏమవుతుంది అసలు? ఎటు పోతుంది సమాజము? ఏమవుతుందో నాకేం అర్థమవుతలే. ఎందుకంటే ఇగో ఇప్పుడు వీళ్ళు మళ్ళీ కొత్తగా వచ్చారు తెర మీదకి. అదేమంటే పెద్దాయనతో ఫోటోలు దిగుకొని మరీ వచ్చినాయి. అంటే కొన్ని ఫోటోలు మేము డౌన్లోడ్ చేసి మీకు చూపించాల్సి వస్తుంది. మొదటిగా ఇగో ఈ వ్యక్తి, అంటే ఇంటి మీద దాడి చేసి అల్లు అర్జున్ గారి ఇంటి మీద దాడి చేసిన వ్యక్తుల్లో ఒక 4 మొదటి వ్యక్తి ఇగో 2 3 4 5 మంది. అంటే 5 మంది అయితే మెయిన్ కనబడుతురు మనకు. అరే ఏమవుతుంది భయ్? నాకు అర్థం కాదు. దాడి చేయడం ఏంది నాకు అర్థం కాదు. కొడతారా, చంపేస్తారా? నాకు అర్థం కాదు. ఏమవుతుంది మీకు? నాకు అర్థం కాదు గంతగానం. మళ్ళీ పెద్ద ఆయనతో ఫోటోలు దిగి పెట్టిర్రు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ నాయకులా, రౌడీ షీటర్లా? ఏమన్నా అర్థమవుతుందా మీకు? నిరసన తెలపాలంటే ఇంటికాడ పోయి, గేట్ కాడ పోయి, లేకపోతే టెంట్ వేసుకొని కూర్చోవాలి, లేకపోతే ధర్నా చేయాలి. కానీ రౌడీల్లాగా పోయి ఏమైంది అంటే అల్లు అర్జున్ ఏమన్నా రండి చూసుకుందాం అన్నాడా? లేకపోతే ఏమన్నా అదే మీ మీద దాడి చేద్దాము ఏదన్నా అదన్నాడా? అరే ఎందుకట్లా మీరు ఇంటి మీద పోయి దాడి చేయాల్సి వచ్చింది? మీరు ఇప్పుడు సరే అన్యాయం జరిగింది, నిరసన తెలపాలనుకుంటుర్రు. ఆ బాబుకు బాగాలేదు, వాళ్ళ అమ్మ చనిపోయింది. కానీ నష్టపరిహారం కట్టిస్తున్నారు కదా, ప్రభుత్వం కట్టిస్తుంది. సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు ఒక 25 lakhs, వాళ్ళ పర్సనల్ ట్రస్ట్ నుంచి ఒక 25 lakhs, అల్లు అర్జున్ గారు ఒక 2 కోట్లు, సుకుమార్ గారు ఒక 5 లక్షలు, మైత్రి మూవీస్ వాళ్ళు ఒక 15 లక్షలు. అసలు ఏమవుతుంది తెలుసా మీకు? ఇంత అమౌంట్ వస్తుంది, ఇంత అమౌంట్ వాళ్ళకు న్యాయం జరుగుతుంది. యాక్సిడెంటల్గా జరిగిన విషయం, రోడ్డు మీద మస్తు మంది చచ్చిపోతున్నారు. మరి ఎవరికి న్యాయం జరుగుతలేదు? పోయి ఇంటికాడ దాడి చేయపోరి అంటే ఒక సెలబ్రిటీ కనబడంగానే మొత్తము ఇట్లా అల్చల్ చేసుడు అవసరమా? అరే కొద్దిగానే మీకు అర్థం ఉండాలి భయ్, చదువుకున్నట్టున్నారు. ఏంది అది? ఏమన్నా నిరసననా? రాళ్ళు పూలకొండలు తీసుకొని కొడుతురు. సరే ఆ ఇంట్లో ఒక లేడీ చనిపోయింది, ఒక బాబు హాస్పిటల్ ఉన్నాడు. మళ్ళీ అదే ఇంట్లో కూడా ఒక బాబు ఒక పాప, అదే ఇంట్లో ఒక లేడీ, మళ్ళీ అల్లు అర్జున్ గారి వైఫ్ కూడా ఉంది. మళ్ళీ వాళ్ళకేమన్నా అయితే, వాళ్ళకేమన్నా అనుకోకుండా ఏడన్నా కలిగితే, వాళ్ళు ఏమన్నా చనిపోతే వస్తుందా మీకు? ప్రాణంకి ప్రాణం ఇవ్వమని చెప్పిరా ఏమన్నా ప్రభుత్వం? అసలు ప్రభుత్వాన్ని ఎందుకు బదలాం చేస్తున్నారు? మీరు ఏడికైతుంది, ఏమవుతుంది తెలుసా మీకు? ఎట్లెట్లా బెయిల్ అయితే తొందరగా దొరికింది వీళ్ళకి. మరి అంటే వీళ్ళు ఏ లెవెల్లో బెయిల్ తెచ్చుకున్నారేమో నాకు తెలియదు. కానీ ఇంటి మీద దాడి చేసి కూడా బెయిల్ తొందరగానే దొరికింది. అంటే ఇది పెద్ద హాట్ టాపిక్ కదా. నాకు అర్థం కాదు. ఏదన్నా మీరు నిరసన తెలపాలనుకుంటే ముందుకెళ్ళి, ఇంటి ముందుకెళ్ళి తెలపండి, లేకపోతే ఒక దగ్గర టెంట్ వేసుకోండి, ఫిలిం ఛాంబర్ కాడికి పోండి. మీరు ఏమనుకుంటున్నారో, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో పబ్లిక్కి వాళ్ళతో చెప్పండి. ఇంటి మీద పోయి దాడి చేయాల్సిన అవసరం ఏముంది? అరే ఆ దాడి టైంలో ఎవరికన్నా తలిగినా, లేకపోతే ఏమన్నా చనిపోయినా మళ్ళీ ఒక ప్రాణం మనం మళ్ళీ కట్టలేం కదా. ఒక ప్రాణం ఆల్రెడీ పోయింది, ఆ మహాతల్లి చనిపోయింది, మళ్ళీ ఒక బాబు హాస్పిటల్ ఉన్నాడు. మళ్ళీ మీరు ఈ దాడులు ఇవన్నీ అంటే ఎందుకు రెచ్చగొడుతురు? ఎందుకు ఇట్లా? ఇవాళ మీరు చేసిరు. అల్లు అర్జున్ గారికి ఏమన్నా ఫ్యాన్స్ తక్కువన్నారా? నాకు తెలిసి ఆయనకు కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, ఆయన కోసం ప్రాణం ఇచ్చేటోళ్ళు ఉన్నారు. మరి ఇక వాళ్ళు కూడా మళ్ళీ మీ ఇండ్ల మీద దాడి చేయాలా, లేకపోతే పార్టీ ఆఫీస్ మీదకి రావాలా? ఎందుకు మా రేవంత్ అన్నని బదలాం చేస్తురు? ఎందుకు రేవంత్ అన్న ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తురు? అటు పోతురు ఇటు పోతురు. పాపము ఈ ఈ మా రేవంత్ అన్న సీఎంని టార్గెట్ చేస్తురు. ప్రతి ఒక్క పార్టీ కూడా నెగిటివ్ చేసి మాట్లాడుతుంది. ఆయననేమో సరే ప్రభుత్వం కాబట్టి మాట్లాడాలి కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకోబోతురు. మరి మీరు అనవసరంగా ఆయనతో దిగిన ఫోటోలు పెట్టుకొని మరి ఇట్లా చేస్తుంటే మరి ఆయనకు కూడా చెడ్డ పేరు వస్తుంది. మీరే ఇప్పుడు రేవంత్ అన్ననే ఈ దాడికి పంపించిండు, రేవంత్ అన్ననే పోయి భయపట్టిరి అన్నట్టు ఉంది. మరి నేను ఆ ఫోటోలు చూస్తుంటే మాకు అట్నే అనిపిస్తుంది. ఇగో ఇట్లా మొత్తము ఒక గ్రూపే ఉంది, మొత్తం ఒక బ్యాచ్. అంటే వీళ్ళు మరి ఉస్మానియా జేఏసీ వాళ్ళ, లేకపోతే ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు, ఏంది ఏం కథ తెలియదు. సడన్గా ఈ షాక్ అయితే చూసి నేను అందుకే మళ్ళీ మీ ముందు షేర్ చేసుకుందామని వచ్చిన. అరే ఇట్లా చేయకూరు భయ్. మనం ఒక ఏదన్నా నిరసన తెలపాలంటే దానికి ఒక పద్ధతి ఉంది.
ఇట్లా ఒకరి మీద ఇంటికి దాడి చేసుకుంటూ పోతే ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్ మొదలవుతారు. ఇక నాకు తెలిసి త్వరలోనే వాళ్ళు కూడా ఏమన్నా స్టార్ట్ చేస్తారేమో మీరు ఇట్లా చేస్తే గిన. ఇది ప్రభుత్వానికి వెళ్ళిపోయింది, అంటే లాండ్ ఆర్డర్ ఇష్యూ వెళ్ళిపోయింది. మీరు దీన్ని మళ్ళీ పెంచి మళ్ళీ పెద్ద చేసేటట్టు అనిపిస్తుంది. కాబట్టి ఇట్లాంటి చర్యలు మానుకొని అనవసరంగా రేవంత్ అన్న సర్కార్ మీద పడుతుంది. మీరు ఏం చేసినా కూడా, ఏ చిన్న అది చేసినా కూడా రేవంత్ అన్న సర్కార్ మీద నెగిటివ్ పడుతుంది. మళ్ళీ ఆయనని అందరు పార్టీలు కూడా తిట్టుకోవాల్సి వస్తుంది. ఇట్లా చేయకూరి. అండ్ ఇంకోటి కూడా, ఇప్పుడు నాకు తెలిసి మళ్ళీ అల్లు అర్జున్ ఫ్యాన్స్కి కూడా ఊపుతాయి నాకు తెలిసి. వాళ్ళు కూడా ఏమన్నా ఇట్లా చేయాలనుకుంటే చేయకూరి. ఎందుకంటే ఆల్రెడీ ఆయన పాపం సగం చచ్చిండు పానం. ఎందుకంటే ఏదంట చూడు, గాలి పోయే కంప మన నెత్తికి తలుపుకున్నట్టు అసలు ఆయన ఏమి సంబంధం లేని ఒక పర్సన్ని తీసుకుపోయి, ఒక నేషనల్ అవార్డు గ్రహీతని తీసుకుపోయి జైల్లో కూర్చోబెట్టారు. ఆయన పరువు వాయ, అంత వాయ. ఇంత సినిమా ఇంత హిట్ అయినా కూడా ఆయనకు ఒక సెలబ్రేషన్ లేదు, ఒక మంచి లేదు, సంతోషం లేదు, ఇంట్లో ఫ్యామిలీ ఏది కూడా లేదు. పాపం ఆయన ఒక 20 రోజుల నుంచి ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది వాళ్ళ ఇంట్లో. కాబట్టి ఏ ఫ్యామిలీ అయినా కూడా జర ఇట్లాంటివి చేసుకోకుండా, ఏ సినిమా హీరో అయినా కూడా ఇట్లా మళ్ళీ అల్లు అర్జున్ గారికి జరిగినట్టు జరగకుండా జాగ్రత్తలు తీసుకొని ఎక్కువ పబ్లిక్ గ్యాదర్ అయ్యే దగ్గరికి మీరు వెళ్ళకండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళీ ఏ చిన్న ఫ్యాన్స్ వాళ్ళ ఇంట్లో చనిపోయినా కూడా మళ్ళీ మీ మీద కూడా ఇట్లనే నెగిటివ్ వర్డ్స్ వస్తాయి. కాబట్టి ఇవన్నీ బంద్ చేసుకోవాలి. మంచిగా కావాలంటే ఒక పద్ధతిగా పోదాం, కానీ ఇట్లాంటివి అయితే మంచిది కాదు. పబ్లిక్ కూడా ఇదే విషయాన్ని మాట్లాడాలనుకుంటారు. కాబట్టి ఎవరైనా మాట్లాడాలనుకుంటే రండి, మాట్లాడదాం, డిస్కషన్ చేద్దాం. కానీ ఇట్లా గొడవలు ఇవన్నీ అయితే బంద్ చేయరు. ఈ విషయాన్ని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద కామెంట్లు పెట్టండి, కూర్చొని మాట్లాడదామంటే ఎవరన్నా రండి. ఓకేనా? ఉంటాం మళ్ళీ. నేను మీ రాకీ భాయ్.